కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠం 13th సెంచరీలో ద్వైత తత్వవేత్త మధ్వాచార్యులచే స్థాపించబడిన ఒక చారిత్రాత్మక దేవాలయం. ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహం పశ్చిమాభిముఖంగా కాకుండా తూర్పు వైపు తిరిగి ఉంటుంది. దీనిని భక్తులు కిటికీ గుండా దర్శించుకుంటారు. ఇక్కడ కొలువై ఉన్నది బాలకృష్ణ రూపం. ఈ విగ్రహాన్ని ద్వారక నుంచి విదేశీయులు షిప్లో తరలిస్తుండగా సముద్రంలో ఉడిపి ప్రాంతానికి వచ్చే సమయంలో ప్రళయంగా తుఫాను వచ్చి షిప్పు ఉడిపి సముద్ర తీరానికి రాగా అక్కడ అనుష్ఠానంలో ఉన్న మధ్వాచార్యులు ఆ విగ్రహాన్ని మీరు ఇస్తేనే మీ యొక్క ఓడ సురక్షితంగా వెళ్తుందని చెప్పగా వారు గోపీచంద్రంలో దాచిన విగ్రహాన్ని ఇవ్వగా ఓడ తిరిగి బయలుదేరింది. ఆ విగ్రహాన్ని మధ్వాచార్యులు ఇక్కడ ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. కనకదాస్ అనే భక్తునికి కృష్ణుని దర్శనం కల్పించడానికి విగ్రహం వెనుక వైపు తిరిగింది మరియు గోడకు రంధ్రం ఏర్పడింది. నేటికి భక్తులు ఈ కిటికీ ద్వారానే కృష్ణుని దర్శించుకుంటారు. మధ్వాచార్యుల శిష్యుల ద్వారా స్థాపించబడిన అష్టమఠాలు 8 మఠాలు వంతుల వారిగా ఈ ఆలయ నిర్వహణ మరియు పూజా కార్యక్రమాలు చేపడతారు. ప్రతి 2 yearsకి ఒకసారి పర్యాయోత్సవం ద్వారా మఠం బాధ్యతలు మారుతుంటాయి. ఉడిపి నగరం అసలు పరశురాముడు సముద్రం నుండి సృష్టించిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది పురాణాలు చెప్తున్నాయి. ఉడిపిలో అతి ప్రాచీనమైన శివాలయాలు ఉన్నాయి. అనంతేశ్వరాలయం ఉంది అక్కడ. ఈ మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గురువు. అసలు వాయుదేవుని యొక్క 3వ అవతారం, హనుమంతుడు భీముడు మొదటి 2 అవతారాలు. ఇతను ఎన్నో మహిమలు చూపించిండు. చింతగింజలను బంగారు నాణేలుగా మార్చిండు. 4000 అరటిపండ్లని 30 కుండల పాలను ఒకేసారిగా తీసుకున్నాడు. గంగానది అవతలకి నడక ద్వారా వెళ్ళి నిదర్శనంగా ఎన్నో చూపెట్టిండు. చివరకు బద్రీనాథ్లో ఈ యొక్క మధ్వాచార్యులు అంతర్ధానం అయిండు. అక్కడనే ఈ మధ్వాచార్యులు స్వర్గస్థితిని